మను తిను. పార్దు, ఆనంద్ ఆకాష్ తినట్లేదు. ఏమైంది మీకు? ఎందుకు తినట్లేదు? ఏం లేదు మిస్ అమ్మ. మరి తినండి. తింటున్నాం మిస్ అమ్మ. వీళ్ళకేమైంది? ఇందాక నేను స్నాక్స్కి పిలవడానికి వెళ్ళినప్పుడు కూడా టెన్షన్గా ఉన్నారు. కొంపతీసి పైన అంజు బుజ్జమ్మ లేరా ఏంటి? రాథోడ్, వీళ్ళకేం కావాలో చూసుకో. ఎక్కడికి మిస్ అమ్మా? నేను ఇప్పుడే వస్తాను. బాబు బాబు మీరెక్కడికి బాబు? ఇప్పుడే వస్తా. వెళ్ళవే వెళ్ళు. పిల్లలు లేరని తెలిసాక అమ్మర్ నిన్ను పైనుంచి కిందకు తోసేస్తాడు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. బాగి, మళ్ళీ నువ్వు వచ్చావేంటి? అది అది పిల్లల్ని తీసుకెళ్దామని. నేను వచ్చాను కదా. ఏంటి టెన్షన్గా ఉన్నావు? ఏం లేదండి, ఏం లేదు. ఆకాష్, మన కళ్ళ ముందే వాళ్ళు బయటకు వెళ్ళారు, మళ్ళీ లోపలికి ఎప్పుడు వచ్చారు? నాకు అర్థం కావడం లేదు. పద. చూసారా, చెప్పానా పిల్లలు నిద్రపోతున్నారు. మీరు పైకి వచ్చారేంట్రా? వీళ్ళ టెన్షన్ చూసి నేను పైకొచ్చాను. టెన్షన్ ఎందుకు? మనకి తెలియకుండా అంజు బుజ్జమ్మ బయటికి వెళ్ళారేమో, వీళ్ళు కవర్ చేశారేమోనని కంగారు పడ్డాను. ఏం మాట్లాడుతున్నావు? మనకు తెలియకుండా, మనతో చెప్పకుండా బయటికి ఎలా వెళ్తారు? వీళ్ళు మన పిల్లలు. బుజ్జమ్మా, బుజ్జమ్మా, అంజు, అంజు. ఏంటి డాడీ? తినకుండా పడుకున్నారేంటి? నిద్ర వచ్చింది డాడీ. తినకుండా పడుకుంటే మధ్యలో మెలకు వస్తుంది. తిని పడుకోండి. సరే డాడీ. మీకు జ్వరం ఏం రాలేదు కదా? లేదమ్మా, మేం బానే ఉన్నాం. మాకు జ్వరం వస్తే నీకు చెప్తాం కదా మిస్ అమ్మా. సరే సరే, భోంచేద్దురు కానీ కిందకి పదండి.